పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తున్నారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాంలను పరిశీలించారు. ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలను ఇంజనీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్స్తో సమీక్షించనున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులతో సమీక్ష తర్వాత ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మాజీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగాయి. 4 లేన్ల రహదారి మంగళగిరి టు తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించడంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. నేడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ రహదారిలోకి వెళ్లాలి అంటే ఉన్నతాధికారులు సైతం తమ ఫోటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి ఉండేది. మాజీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగాయి. 4 లేన్ల రహదారి మంగళగిరి టు తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించడంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. నేడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ రహదారిలోకి వెళ్లాలి అంటే ఉన్నతాధికారులు సైతం తమ ఫోటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి ఉండేది.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాంలను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఇంజనీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు కాంట్రాక్టర్స్తో సమీక్షించనున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులతో సమీక్ష తర్వాత ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమీక్షించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా పరిశీలనలో 480 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టును అయితే తొందరగా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు సందర్శిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాంలను కూడా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఇంజనీర్లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 480 మీటర్ల మేర దెబ్బతిన్నట్టుగా డయాఫ్రమ్ వాల్ ను గుర్తించారు. అదేవిధంగా కుంగిన గైడ్ బండ్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీలను కూడా సందర్శించారు. ప్రాజెక్టు అధికారులకు పలు కీలక అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్స్ తో సమీక్షించనున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులతో సమీక్ష తర్వాత ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
రైట్. ఇక పోలవరం పనులను అయితే సీఎం చంద్రబాబు నాయుడు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, మొత్తంగా అయితే పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన తన నివాసం నుంచి బయలుదేరి ఇటు 11:45 పోలవరం చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో. అయితే 12 గంటల నుంచి సుమారుగా ఇప్పటి వరకు కూడా కొద్ది నిమిషాల వరకు కూడా ఆయన పోలవరం ప్రాజెక్టు సంబంధించి మొదటగా ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఫోటో ఎగ్జిబిషన్ కూడా, అంటే గతంలో ఎటువంటి పనులు జరిగినాయి, ఏం పనులు చేయాలి అనే దాని మీద కూడా ఫోటో ఎగ్జిబిషన్ జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద ఆయన ప్రాజెక్టు కూడా సందర్శించడం జరిగింది. ఏదైతే ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి భాగాలైనటువంటి ఏదైతే స్పిల్వే సంబంధించి కావచ్చు, లేకపోతే ఎగువ కాపర్ డ్యాము, అదేవిధంగా లోయర్ కాపర్ డ్యాము, అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళు, అదేవిధంగా పోలవరం మెయిన్ గేట్లు సంబంధించి కావచ్చు, అన్ని కూడా ఆయన పరిశీలించడం అయితే జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సుమారుగా 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఈ పోలవరం ప్రాజెక్టును ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో రైతులకు సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనే ఒక ప్రధానమైన ధ్యేయంతో ఆయన అయితే పెద్ద ఎత్తున ప్రతి సోమవారం, అంటే నెలలో వచ్చేటువంటి ఏదైతే సోమవారం ఉందో సోమవారం పోలవరం అనే నినాదంతో ఆయన అయితే పెద్ద ఎత్తున ఆయన రావటం జరిగింది. అదేవిధంగా ఆయన 2014 నుంచి సుమారుగా 2019 వరకు కూడా సుమారుగా 72% పనులు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఆయన హయాంలో చూసుకున్నట్లయితే ఒక గేట్లు తప్ప మిగిలినటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించి బాగా పూర్తి చేశారు. అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ కూడా చాలా వరకు పనులు పూర్తి చేశారు. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ కూడా నిర్మించడం జరిగింది. ఏదైతే 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా కుంటుపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదైతే 72% చంద్రబాబు నాయుడు పనులు పూర్తి చేసినప్పటికీ కూడా 2019 నుంచి 2024 మధ్య ఏదైతే 5 సంవత్సరాల పీరియడ్ ఉందో 5 సంవత్సరాల పీరియడ్లో కేవలం 2% మాత్రమే పనులు పూర్తి చేశారని చెప్పేసి నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. మొత్తానికి మనం చూసుకుంటే ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉంది, ఇది ఒక ఆంధ్ర ప్రజలకు సంబంధించిన ఒక జీవనాడిగా చెప్పవచ్చు. సాగునీరు, సాగునీరుతో పాటుగా ఇటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా అయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2014 నుంచి 19 వరకు కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సఖ్యత లేకపోవడంలో నిధులు అయితే కొరత ఏర్పడింది. ఆ టైంలోనే 5 సంవత్సరాలని ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఏదైతే నిధుల కొరత వల్ల అప్పట్లో ఉన్నటువంటి మోడీ సర్కారు కొంత నిధులు సహకరించలేననే ఒక అపవాదం అయితే ఉంది. అయితే 2024లో ఎన్డీఏ కూటమి, ఈ జనసేన, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి ఆ తర్వాత వీరందరూ కూడా ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ప్రాజెక్టు ఒకవేళ నిర్మాణంగానే పూర్తయితే సుమారుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సుమారుగా 8 లక్షల ఎకరాలకి ఈ సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఉంటుంది. ఇటు పోలవరం నుంచి ఎగువ ఏదో రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి సుమారుగా ఇటు రాయలసీమ ప్రాంతాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం వరకు కూడా ఈ పోలవరం నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చే టైంలో కొన్ని లక్షల క్యూసెక్ల నీరు అయితే ప్రతి సంవత్సరం కూడా సముద్రం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడం, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ పనులు పూర్తయినట్టయితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారో ఇదే నేపథ్యంలో ఆయన ముందున్నటువంటి ఏదైతే సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్ళకు సంబంధించి ఇప్పటికే ఆయన అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులతో, ఇరిగేషన్ అధికారులతో అందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పోలవరానికి వచ్చిన నేపథ్యంలో ఆయన 2 గంటల నుంచి 3 గంటల వరకు ఇప్పుడు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షించారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆయన అయితే
అధికారులతో సమీక్షిస్తారు. మిగిలినటువంటి పనులు ఎంతవరకు ఉన్నాయి, ఏ పనులు చేయాలి, ఎంతవరకు చేయాలి అనే దాని మీద కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో అలా ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్వపరాలను కూడా చెప్పే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మరో ప్రధానమైన అంశం ఈ R&R ప్యాకేజ్ సంబంధించి కూడా కొంత నిధులు రావాల్సి ఉంది. అదేవిధంగా భూసేకరణ కూడా ఇంకా కొంత చేయవలసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించి 7 మండలాలకు సంబంధించి కూడా ప్రజలు కొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి కావచ్చు, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే సుమారుగా 1,00,000 మంది పైగా ఉన్నటువంటి ఏదైతే ఈ పోలవరం ముంపు ప్రాంతానికి ప్రజలు ఉన్నారో అందరూ కూడా పునరావాసం కల్పించవలసిన కూడా పరిస్థితి ఉంది. సుమారుగా ఇప్పటికీ 12,000 మంది మాత్రమే పునరావాసం కల్పించారు. మిగిలినటువంటి 90,000 మందికి ఇంకా పునరావాసం కూడా కల్పించవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి 24 మధ్య ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పట్లో అయితే ఇటు ప్రాజెక్ట్ సంబంధించి చాలా వరకు కూడా పనులు అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 216 కోట్ల రూపాయలు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్కి అధికారులు ఇవ్వలేనటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా పనులు ఆపేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ 2019 నుంచి 24 మధ్యలో ఈ ప్రాజెక్ట్ పనులు అయితే కుంటుపడినాయి. అదేవిధంగా మరోసారి ఆంధ్ర ప్రజలు ఎంతగానో ఆశించేది, అదేవిధంగా ఇటు పోలవరం కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, 2024లో ఇటు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇటు నిధులకు కొరత ఉండదని ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల్లో కూడా ఆయన ఏదైతే వాగ్దానం చేశారు, ఇటు పోలవరం పూర్తి చేస్తాను, అదేవిధంగా అమరావతి పూర్తి చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోలవరానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే ఆయన మొట్టమొదటి పర్యటన పోలవరం పెట్టుకోవడం, అదేవిధంగా ఈరోజు అంతా కూడా ఆయన పోలవరంలో కేటాయించడం, అధికారులతో సమీక్షించడం, అదేవిధంగా పోలవరం పూర్తయ్యే ధ్యేయంగా ఆ విధమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టు సంబంధించి అధికారులు సమీక్షించిన అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు పనులు జరగవలసి ఉంది, అదేవిధంగా ఎంత నిధులు కావాలి, లేకపోతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4 to 5 మధ్యన ఆయన వివరాలు తెలియజేస్తారు. కిరణ్మయ్య ఉంటుంటే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అయితే పోలవరంలో పర్యటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పరిశీలనలో దాదాపు డయాఫ్రమ్ వాల్ 480 మీటర్లు దెబ్బతిన్నట్టు గుర్తించారు. అదేవిధంగా గైడ్ బండ్ను కూడా కుంగిపోయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజు జరగబోయేటటువంటి మీటింగ్ లో ఎలాంటి కీలక అంశాలను డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు? కిరణ్మయ్య ఏదైతే 2019 నుంచి 24 మధ్యన ఉన్నటువంటి ఏదైతే వైసీపీ సర్కార్ ఉందో ఆ క్రమంలో ఏదంటే 2020 నుంచి 21-22 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఏదైతే భారీ వరదలు ఉన్నాయో ఆ వరదల్లో ఏదైతే డయాఫ్రమ్ వాల్ అయితే కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దానికి పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీకి అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెద్ద దుమారం అయితే రేగిన పరిస్థితి ఉంది. ఇటు అసెంబ్లీలు కావచ్చు, లేదా బయట కావచ్చు, ఇది నాణ్యమైన పనులు జరగలేదు కాబట్టి ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకెళ్ళిపోయిందని చెప్పేసి వైసీపీ కూడా భారీ ఎత్తున చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరోసారి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈరోజు ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందో ఆ ప్రాంతం అంతా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ సంబంధించి పూర్తిగా ఏదైతే మరొక దానికి అనుసంధానంగా ఇంకో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, లేకపోతే ఉన్నదాన్ని ఏమన్నా రిపేర్ చేయాలా, లేకపోతే దీనికి సంబంధించి కూడా ఆయన ఒక ఎవరైతే నిపుణులు ఉన్నారో, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారో వారి నుంచి ప్రత్యేకంగా సూచనలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరో పక్కన ఉన్నటువంటి ఎగువ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాముకు సంబంధించి కూడా కొంత లీకులు వస్తున్నటువంటి నేపథ్యంలో అవి కూడా ఈ కాపర్ డ్యాములకు సంబంధించి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి నిపుణుల్ని సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ టోటల్గా ఈ పోలవరం ప్రాజెక్టుని తన హాయంలో పూర్తి చేయాలని దృఢమైన సంకల్పం చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ప్రతి
సోమవారం కూడా పోలవరం అనే అంటే నెలలో వచ్చేటువంటి ఏదైతే సోమవారం ఉందో ఆ సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన మరోసారి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే సోమవారం ఉందో ఈ రోజు సోమవారం పోలవరం పెట్టుకోవడం, ఈ రోజు అధికారులతో సమీక్షించి పోలవరం పూర్తి చేసే దిశగా ఆయన అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. కిరణమయ్య. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.